నేను యాంకర్ సుమానసేని. మీరందరూ చూస్తున్నారు ముందు అడుగు 9 న్యూస్. 50 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. 50 కోట్లు 2 పార్టీలు కలిపి ఒక అసెంబ్లీ నియోజకవర్గం అంటే మీరు అలా 175 నియోజకవర్గాలు అంటే సుమారుగా 8,250 కోట్లు సుమారుగా ఖర్చు పెట్టారు ఒక ఈ రాష్ట్రంలో. అంటే మీరు ఆలోచించుకుని దక్షిణ భారతదేశం అంతా కలిపితే ఎంత అవుతుంది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఇంత మొత్తాన్ని క్యాష్, ఇదంతా కూడా క్యాష్, 8,250 కోట్లు క్యాష్ అండి. అది మళ్ళీ ఏదో ట్రాన్స్ఫర్లు కాదు, ఫోన్పేలు లేకపోతే చెక్ ఇవ్వడం కాదు కదా. 8,250 రూపాయలకి డిమానిటైజేషన్ మనం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎంత వ్యవస్థ ఉంది, ఎలక్షన్ వ్యవస్థ మీకు తెలుసు కదా. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్, విజిలెన్స్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, ఎన్నో ఉన్నాయి యంత్రాంగం, ఎలక్షన్ యంత్రాంగం ఇది నియంత్రించడానికి. వాళ్ళందరికీ కన్ను కప్పి ఇంత క్యాష్ మొత్తాన్ని ఎలా జనరేట్ చేశారో ఒక ప్రశ్న. జనరేట్ చేయడం కూడా తెలియదు, అంత మొత్తం ఏమొస్తుంది. రెండో ప్రశ్న అంటే ఈ మొత్తాన్ని అంతటికి ఎలా ట్రాన్స్ఫర్ చేశారు, ఎక్కడ ట్రాన్స్ఫర్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత డోర్ డెలివరీ అంటే ప్రతి ఇంటికి ఆ డబ్బును పంచడం. మీరు అర్థం చేసుకున్న 3 విషయాలు ఉన్నాయి ఇక్కడ. అసలు ఎలా జరిగిందని కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి, మీరు చూస్తున్నది ఎక్కడ పెడితే చెకింగ్ అంటారు. ఇన్ని వ్యవస్థలు ఉన్నప్పటికీ ఏది ఎన్నికల నియంత్రణకు, ఎన్నికల ప్రక్రియను నియంత్రించడానికి ఇన్ని వ్యవస్థలు ఉన్నప్పటికీ సుమారు కొన్ని వేల కోట్ల రూపాయలు దాన్ని తీసుకొస్తున్నారు బయటికి. ఆ తర్వాత దాన్ని పంపిస్తున్నారు వేరు వేరు ప్రదేశాలకి, రాష్ట్రమంతటా మారుమూల ప్రాంతాలు పంపిస్తున్నారు. తర్వాత దాన్ని ఓపెన్గా ప్రతి ఇంటికి పంచుతున్నారు. ఈ 3 ప్రక్రియలు చూస్తే మరి ఏమవుతుంది వ్యవస్థను భయస్తుంది. సో అందుకని మనకి అబ్రహాం లింకన్ మీ అందరికీ తెలుసు. ఈ రోజుకి ప్రపంచం అంతా ప్రజాస్వామ్యం అంటే ఒకటే చెప్తారు నిర్వచనం, అబ్రహాం లింకన్ నిర్వచనం. ఎందుకంటే ఆయన గ్యాట్స్బర్గ్ ఇచ్చిన అద్భుతమైన ఇది బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్ అంటారు. అది అందరూ తెలుసు. ఇది యాక్టివ్గా ఆర్డర్ అండి, మనుషులు చెప్పడం లేదు. ఫస్ట్ బై ద పీపుల్, తర్వాత వచ్చింది ఆఫ్ ద పీపుల్, తర్వాత వచ్చింది ఫర్ ద పీపుల్. ఎందుకంటే ఆ ఉద్దేశం బై ద పీపుల్ అంటే ప్రజల చేత ఎన్నుకోబడుతుంది. ఎందుకంటే ప్రజలే ఓట్లేసి ఎన్నుకుంటారు కాబట్టి అది బై ద పీపుల్. ప్రజలు ఎన్నుకుంటారు కాబట్టి అది ప్రజల యొక్క ప్రభుత్వం, ఆఫ్ ద పీపుల్. ప్రజల యొక్క ప్రభుత్వం కాబట్టి ప్రజల కోసం పనిచేస్తుంది, ఫర్ ద పీపుల్. ఇది నిజమైన నిర్వచనం. కానీ ఈరోజు మన ప్రక్రియ చూస్తుంటే మీకు చెప్పాను కదా, వారం రోజుల కింద జరిగిన ఎన్నికల ప్రక్రియ చూస్తుంటే నాకు అది నిర్వచనం మారిపోయింది అనిపిస్తుంది. బీవై కాదు, అది బియువై బై. 2 బైలే, కాకపోతే అతను చెప్పింది పాపం అబ్రాహం చెప్పింది బీవై బై. ఇప్పుడు చూస్తున్నది ఏంటంటే బియువై బై ద పీపుల్ అంటే ఓట్లు కొనండి. తర్వాత ఆఫ్ ద పీపుల్ అది ఓఎఫ్ కాదు, యాక్చువల్లీ ఓఎఫ్ ఆఫ్. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఓఎఫ్ఎఫ్. ఎన్నికలు అయ్యే వరకు, ఎన్నికలు అయిన తర్వాత ఆఫ్ ద పీపుల్ అంటే కట్ ఆఫ్, స్విచ్ ఆఫ్ అంటారు చూసారా. అంటే ప్రజలకి మనకి ఏమీ సంబంధం లేదు, వాళ్ళు వేరు మనం వేరు అనే స్టేజ్కి వచ్చింది. ఇక 3వది ఫర్ ద పీపుల్ అంటే ప్రజల కొరకు. ఆ ఫర్ కాస్త ఫర్గెట్ అయ్యింది, ఫర్గెట్ ద పీపుల్. అంటే ఇప్పుడు ఏమైందంటే మీకు ఒక్క బై ద పీపులే ఉంది, బీవై బై ద పీపుల్, ప్రజల చేత. ఎందుకంటే అది ఉండాలి, అది ఉండకపోతే ప్రజాస్వామ్యం అనలేము. ప్రజాస్వామ్యం అని పిలవాలి కాబట్టి ప్రజల చేత ఓట్లు వేస్తున్నారు. కానీ ఆ ఓట్లు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వేయట్లేదు. ఎలా వేస్తుంటే మనం కొనేసి ఓట్లు వేస్తాం. అందువల్ల బై ది పీపుల్ ఉంది, ఇప్పుడు ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్ లేదండి. ఆ 2 ఇంకా భయంకరంగా ఇలా ఊరుకుంటే మనందరం కూడా, అంటే మనందరం అంటే ఉపాధ్యాయులు, జర్నలిస్టులు వీళ్ళందరూ కూడా ఊరుకుంటే దీని పరిస్థితి మీకు చెప్తాను. 10 సంవత్సరాల్లో ప్రజాస్వామ్యం అనేది ఉండదండి, ఇంకేముండదు. అంటే ఏం చేస్తారు, డబ్బులు ఇచ్చేసి మీరు రావాల్సిన మీ ఇద్దరు ఓటర్లు ఎందుకు రావడం లేదు, వాళ్ళు టైం చేస్తారు కదా, వచ్చేసి మీరే వేసుకునే పరిస్థితి. అందుకని ఇది కొంచెం కంట్రోల్ చేయకపోతే మీలాంటిలందరూ కూడా, ఎందుకంటే మీరు అనుకుంటే జర్నలిస్ట్ అనుకుంటే తీసుకురాగా. అలాగే ఎందుకు నేను ప్రైమ్ మినిస్టర్ గారికి, రాష్ట్రపతి గారికి రాశానంటే విధానపరంగా ఏ నిర్ణయాలు తీసుకున్నా వాళ్ళు తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి రాశారు. నాకు నమ్మకం కూడా నరేంద్ర మోదీ గారు అనుకుంటే, ఎందుకంటే ఆయన చాలా ధైర్యమైన నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి అటువంటి వ్యక్తి అనుకుంటే తప్పకుండా సాధించవచ్చని చెప్పి ఆస్తులు వారికి రాసి మీ ముందుకు ఎందుకు వచ్చారంటే, మీరు అనుకుంటే ఈ వార్తలు ఏంటంటే ఈ మన ఆవేదన అంతా కూడా ఢిల్లీ వరకు తీసుకెళ్ళగలిగే శక్తి సామర్థ్యం ఉన్నవాళ్ళు మీరు ఒక్కరే. సో ఆ ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశానికి వచ్చాను. మీ అందరికీ కూడా ఇక ప్రెస్ నోట్ అంటే ఈ లెటర్లా ప్రెస్ నోట్ ఉంటుంది, ఇదంతా మీరు క్యారీ చేస్తే అదృష్టమే. ఎందుకంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, అది ముఖ్యం. ఇప్పుడు 2 విషయాలు ఏంటంటే మీరు అడిగే ముందు ఏదైనా, ఒకటోది ఏంటంటే విధానపరంగా నిర్ణయాలు తీసుకున్నారు వారు కాబట్టి వారికి లెటర్లు రాశారు. అలాగే అన్ని పార్టీలు కూడా రాయబోతారు.
రెండోది ఏంటంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావాలంటే మీ ద్వారా అవుతుంది. అందుకనే నిన్న వారికి ఎట్లా రాశాను ఈరోజు